గురుగారు, అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటల్లో వివరించండి. తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. కుంభరాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి ఈ మాసం. అంతేగాని మీ సంవత్సరాంత కాలం వరకు ఈ మాసంలో మాత్రము వాళ్ళకు అదృష్ట యోగము, శుభయోగము మాత్రము పుష్కలంగా ఉంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కావచ్చు, అలాగే వీళ్ళు పడుతున్నటువంటి ఏవైతే ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, శారీరకపరమైన ఇబ్బందులు కానీ ఏవైతే పడుతున్నారో వాటి నుంచి తప్పించుకునే అవకాశం, వాటిని అధిగమించేటటువంటి అవకాశము వీళ్ళకు ఈ మాసంలో తప్పకుండా ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అదృష్ట మాసంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సెప్టెంబర్ మాసంలో మనకు అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు వస్తాయి కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కుంభరాశి మీద పుష్కలంగా ఉంటూ ఉంటుంది. తద్వారా వీళ్ళకి ఏంటి అంటే ఈ సమయంలో గనక వీరు అమ్మవారి యొక్క పాద పద్మముల చెంత ఉంటే గనక వీళ్ళకు ఏ నష్టము కలగదు, ఏ ఇబ్బంది కూడా కలగకుండా ఆ జగన్మాత కాపాడుతుంటుంది. ఎందుకంటే కుంభరాశి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉంటుంది. అందుకే కుంభరాశి వారు ధైర్యవంతులు అని చెప్తూ ఉంటారు. కుంభరాశి వారు ఎన్ని కష్టాలున్నా కూడా దాన్ని అధిగమించేటటువంటి విధంగానే పోరాడతారే తప్ప నిరాశ నిస్పృహలకు లోను కారు. అనవసరంగా మానసిక ఒత్తిడి, టెన్షన్స్ ఎక్కువ తీసుకోకుండా ఉంటూ ఉంటారు. సరే వచ్చిందిలే, దీన్ని ఏ రకంగా అధిగమిద్దాము అనే ఆలోచనలో ఉన్నటువంటి వారు కుంభరాశి వారు. కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచి చేద్దాము అని ఆలోచన కలిగినటువంటి వారు. ఎప్పుడు కూడా కుంభరాశి వారికి ఏంటి అంటే నిండు కుండలాగా ఉంటారు. వాళ్ళ కష్టాలు వచ్చినా అదే రకంగా ఉంటారు, ఇబ్బందులు వచ్చినా అదే రకంగా ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు అనేటటువంటి వారు ఎప్పుడు కూడా నిండు కుండలా ఉంటారు. వాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెషన్ చేయలేదు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది తమలోనే దాచుకుంటారు తప్ప ఇతరులతో చెప్పుకుందాము, వాళ్ళ సింపతి తీసుకుందాము, వాళ్ళతో అవసరం తీర్చుకుందాం అనే ఆలోచన ఉండదు. కనుక కుంభరాశి వారి ఇస్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కనుక కుంభరాశి వారికి ఈ మాసము చాలా కలిసి వచ్చేటటువంటి మాసం. కాకపోతే కుంభరాశి వారు వీలైతే నేను చెప్పినటువంటి విధానంగా ఇప్పుడు వచ్చేది ఆశ్వీజ మాసం కానీ అమ్మవారి మాల వేసుకోండి. అమ్మవారి మాల భవానీ మాల వేసుకుంటే మీకు ఏదైనా ఆర్థిక పరంగా కుంభరాశి వారికి ఉన్నటువంటిది ఒకే ఒక ఇబ్బంది ఏం తెలుసా, వాళ్ళు ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు. ఎంత ఇబ్బంది వచ్చినా కూడా తట్టుకోగలుగుతారు. కానీ కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వైవాహిక జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఈ రెండు విషయాలు వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు బాధపడుతూ ఉంటారు, లోపలనే మదపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసము ఈ వచ్చేటటువంటి ఆశ్వజ మాసము భవానీ మాల వేసుకోండి. దాని నుంచి కూడా బయటపడతారు. మీకు అప్పులు ఉన్నాయా, తప్పకుండా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయా, 100% తొలగిపోతాయి. అప్పుల బాధ నుంచి మీరు బయటపడాలన్నా, కుటుంబ వ్యవహారాదుల్లో మీరు చక్కదిద్దుకోవాలన్నా భవానీ మాల వేసుకోండి. అంతకు మించి ఇంకేం లేదు. ఆ అమ్మవారి మాల ఒక్కసారి కుంభరాశి వారు వేసుకున్నారా వాళ్ళకి ఇక జీవితంలో తిరుగుండదండి. గురుగారు, అలాగా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి మాసం? కుంభరాశి వారికి విద్యార్థులకు గనక ఈ మాసంలో గనక చూసుకుంటే గనక చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మంచి విద్య వస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళు చదువుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళ జీవితంలో మార్పు రావడానికి ఈ మాసము చాలా ఉపయోగపడేటటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామనుకున్నా, లేదా అక్కడ చదువు పరంగా వెళదామనుకున్నా కూడా ఇది చాలా అనువైనటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళకి ఏంటి అంటే కోరికలు, ఆశలు విపరీతంగా ఉంటూ ఉంటాయి. ఆ కోరికలు కూడా తీర్చుకోవడానికి ఈ మాసం చాలా ఉపయోగపరమైన మాసం. ఎందుకు కోరికలు అంటే విద్యాపరంగా కోరిక కావచ్చు, ఉద్యోగపరంగా కోరిక కావచ్చు, డబ్బు సంపాదిద్దాము అనేటటువంటి కోరికలు కావచ్చు. ఇలాంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు తప్పకుండా నెరవేరేటటువంటి అవకాశము కుంభరాశి వారికి పుష్కలంగా కనిపిస్తుందండి. అయితే గురుగారు, ఈ మాసం చాలా బాగుంటుందని అనుకున్నాం మనం. పార్ట్నర్షిప్ బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఏమన్నా మోసపోయే అవకాశం ఉందా? అలాగే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలంటే దేనిలో పెట్టడానికి మీరు సజెస్ట్ చేస్తారు? కుంభరాశి వారికి పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది అస్సలు కలిసి రాదండి. నేను ఇది ఖచ్చితంగా చెప్తాను. ఏదో నోటికో కోటికో ఒకరికి కలిసి వస్తుందేమో కానీ 99% కుంభరాశి వారికి పార్ట్నర్ బిజినెస్ అనేది కలిసి ఎప్పుడైనా. ఎందుకంటే వీళ్ళు బోలాతనానికి పోతారు కుంభరాశి వాళ్ళు. ఏదైనా అడుగుదామన్నా చేద్దామని ఎక్కువగా పట్టించుకోరు. కాబట్టి వీళ్ళకు పార్ట్నర్షిప్ బిజినెస్ అనేటటువంటిది కొద్దిగా తీరని నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి వీళ్ళు చిన్న బిజినెస్ అయినా సరే, రోజుకు ఒక 10 రూపాయలు వస్తుందన్నా సరే, వీళ్ళు స్వయం శక్తితోనే వీళ్ళు సొంత బిజినెసే చేసుకోవాలి తప్ప ఇతరులను వీళ్ళ బిజినెస్తో కలుపుకోవడం కానీ, లేదా వీళ్ళు ఇతరులతో కలవడం కానీ అస్సలు చేయకూడదు. ఇది మాత్రం చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు మీరు ఇండిపెండెంట్
ఇండిపెండెంట్గా ఏ బిజినెస్ అయినా చేసుకోండి, లాభమా నష్టమా మీరే అనుభవించండి తప్ప ఇతరులను మీ విషయాల్లో కలగజేసుకునే ప్రయత్నం మాత్రం అస్సలు చేయవద్దు. అలా చేస్తే నష్టం వీళ్ళకే వస్తుంది తప్ప వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళంతా పక్కన పెట్టేసుకుంటారు. నష్టం వచ్చేది మాత్రం ఈ కుంభరాశి వాళ్ళకే వస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఇండిపెండెంట్గా ఉండడమే చాలా ఉత్తమమైనటువంటి పని అండి. ఈ మాసంలో ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నాయి గురుగారు. తప్పకుండా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీలైనంత వరకు వీళ్ళు ఎక్కువ కుంభరాశి వాళ్ళు ప్రేమ వివాహం చేసుకునే ప్రయత్నం ఎక్కువగా ప్రేమ వివాహాలు. వీళ్ళకి ఏంటంటే మనసుకు ఏదైనా నచ్చింది అంటే తొందరగా దాని మీద అట్రాక్షన్ అయిపోతూ ఉంటారు. కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని వెయిట్ చేసే వాళ్ళు ఉన్నప్పటికీ ఇన్ని రోజులు ఎవరైనా వెయిట్ చేసినటువంటి వారికి ఇప్పుడు చక్కని ఒక పరిస్థితి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం కానీ లేదా వీళ్ళే ఒప్పుకొని పెళ్లి చేసుకోవడం కానీ జరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కనుక కుంభరాశి వారికి వివాహం జరిగేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి. విదేశీ యోగం కనిపిస్తున్న గురుగారు ఈ మాసంలో ఈ రాశి వారికి. వీళ్ళకి విదేశీ యోగం అనేది తప్పకుండా ఉంటుందండి. కుంభరాశి వారికి విదేశాలకు వెళదాము అంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రయత్నాలు చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకు వాహన యోగం కలుగుతూ ఉంటుంది ఈ మాసంలో. అలాగే వీళ్ళకు మంచి ఆర్థికపరమైనటువంటి రాబడి కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం కూడా కుంభరాశి వారికి ఏర్పడుతుంది. కొత్త స్థలాలు కొనుక్కునే వారికి ఈ మాసం మరి అనువైనది అంటారా? స్థలాలు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలం స్థలాల జోలికి కానీ బంగారం జోలికి కానీ వెళ్ళకండి. కుంభరాశి వాళ్ళు ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళు వీళ్ళంతా డబ్బులు ఏవైనా ఉంటే దాచుకునే ప్రయత్నం చేయండి. కుంభరాశి వారు ఎప్పుడు స్థలాల జోలికి వెళ్ళాలి, ఎప్పుడు ప్రాపర్టీ జోలికి వెళ్ళాలి అంటే 2025 ఉగాది తర్వాత వీళ్ళు ఏ పని అయినా కూడా చేసుకోవచ్చు. 2025 తర్వాత అప్పటి వరకు డబ్బులు ఉంటే దాచుకునే ప్రయత్నం చేయండి. లేదా ఏదైనా ప్రాపర్టీ షూరిటీ కానీ లేదా గోల్డ్ షూరిటీ పెట్టుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇచ్చుకోండే తప్ప మీరు అనవసరంగా లేనిపోని ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఉన్న డబ్బుని మాత్రం పోగొట్టుకోకండి. అది కూడా దేనికి ఇవ్వమంటున్నాను, ప్రాపర్టీ షూరిటీ ఉంటేనే మీరు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప లేదు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, నా డబ్బులు నా దగ్గర పెట్టుకుంటే చక్కగా అది బ్యాంకులో కానీ మీ బీరువా లాకర్లో కానీ దాచుకునే ప్రయత్నం చేయండి తప్ప అనవసరమైనటువంటి విషయానికి పెట్టుబడులు పెట్టకండి. ఇప్పుడు పెట్టుబడులు పెట్టినా మీకు ఎలాంటి లాభం కూడా రాకుండా ఉంటుంది. కనుక వీలైనంతవరకు డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. గురువారు ఈ మాసంలో కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? కుంభరాశి వారు తప్పకుండా అంటే తమ జీవిత కాలంలో చేసుకోవాల్సిన శాశ్వత పరిష్కారం చెప్తారు. అదొక్కటి చేస్తే ఇక వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. కుంభరాశి వారు భారస్పత్య తంత్రము అని తంత్రశాస్త్ర విధానంలో చెప్పడం జరిగింది. ఇది శతభిష నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం, ఈ 3 నక్షత్రాల వాళ్ళు కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో తప్పకుండా తమ జీవిత కాలంలో చేసుకోవాల్సినటువంటి క్రతువు ఏదైనా ఉంది, దైవిక బలాన్ని పూర్తిగా మనం ఈ జీవితం ఉన్నంతకాలం మనం పొందాలి అంటే భారస్పత్య తంత్రము మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకు ఆ తంత్రం ఒక్కసారి చేసుకుంటే వాళ్ళకు ఏ దుష్టశక్తులు రావు, వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ రాదు, జీవితాంతం హ్యాపీగా సంతోషంగా బతకడానికి ఈ భారస్పత్య తంత్రం వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతుంది. అదొకటి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అలాగే దైవారాధన విషయంలో ఏ మంత్రం జపిస్తే బాగుంటుంది అంటారు ఈ రాశి? వీళ్ళు ఎక్కువగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని, దుర్గాదేవి అమ్మవారి ఆరాధన లేదా భవానీ మాత ఏదైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునే ప్రయత్నం చేయండి. అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం చేసుకోండి. భవానీ భావన గమ్య భవారణ్యకుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అనేటటువంటి లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి మంత్రం భవానీ అమ్మవారికి సంబంధించి ఆ మంత్రాన్ని చదువుకొని తప్పకుండా మీకు శుభము లాభము రెండూ కూడా కలుగుతాయండి. అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.